జై వాసవి మాత, జై జయ వాసవి మాత. శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో 1386వ రోజు టెంపుల్ ముందు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం దాతల సహకారంతో వారి పెళ్లి రోజు కానీ, వారి పుట్టినరోజు కానీ, వారి పెద్దల జ్ఞాపకార్థం వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం మనం నిర్వహించేటువంటి అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరిస్తారు. ధన వస్తు రూపేణ వారందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య సందర్భంగా మనం 5 నెలల నుండి కూడా మన బ్రాహ్మణోత్తమునికి, మహేశ్వరునికి సాహిత్యం, పప్పు, ఉప్పు, బియ్యం, కాయగూర, చల్లచందులు అంతా కూడా సాహిత్యం ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అమావాస్య భోజనాల అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరికొందరు కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. వారి పుట్టినరోజు సందర్భంగా వంగేటి గోవర్ధన్ గారి పుట్టినరోజు నర్సంపేట్, దొంతుల వెంకటేశ్వర్లు పద్మా దంపతుల కుమారుడు అనిరుద్ గారి పుట్టినరోజు మెట్పల్లి, ఎక్కటి వెంకటేశ్వర్లు గారి ధర్మపత్ని శ్రీమతి ఎక్కటి స్వర్ణలత గారి పుట్టినరోజు హైదరాబాద్ రాంపల్లి, మంతెన రాజ్ కిరణ్ ప్రియాంక దంపతుల కుమారుడు వీరజ్ గారి పుట్టినరోజు వరంగల్. ఈనాటి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా మనం రెగ్యులర్గా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాతల సహకారంతో మధ్యాహ్నం మరియు కొందరు సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తారు. అందులో భాగంగా మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు అందరం కూడా కొందరం కలిసి ప్రతి అమావాస్య కూడా మనం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి. బ్రాహ్మణోత్సవానికి సాహిత్యం చేయాలి. పెద్దల జ్ఞాపకార్థం అని మనం 5 నెలల కింద స్టార్ట్ చేసాం. ఇది 5వ నెల. 4 నెలల కింద స్టార్ట్ చేసాం. ఇది 5వ నెల. ఇప్పటివరకు కూడా అందరూ కూడా దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ధన వస్తు రూపేణ సహకరిస్తూ వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ మన భవన నిర్మాణానికి కూడా దాతలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్థలదాతలుగా కానీ, భవన నిర్మాణ భాగస్వాములు కానీ, హాఫ్ రూమ్ డోనర్, డైనింగ్ హాల్ మరియు టెంపుల్ భాగస్వాములు అందరికీ కూడా అన్నదానానికి, ప్రతి కార్యక్రమానికి కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా మంచి హృదయంతో ముందుకు వస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానముల కంటే కూడా అన్నదానం గొప్పది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్నగారు చీకోటి సీనన్న మరియు వీరు రోజు డోనర్ కూడా, అలాగే మా గంప గోపాల్ వీరు మాకు సత్రంకు వెల్వేశారు. సత్రంకు వారి యొక్క సేవలు కూడా అవసరం పడ్డప్పుడు వచ్చి మనకు సేవలు అందిస్తారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి మన ముఖ్య అతిథి సీనన్న గారికి మన సత్రం పక్షాన చిరు సత్కారం. అన్నదాత 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 సుఖీ భవ, సుఖీ భవ. ఓకే, అన్నదానం కాడి సిననా చూసుకో అమ్మా చూసుకో. పెట్టిస్తా రైట్. పప్పు తిన కలుపుకుంటే గోపాల్, కలుపుకుంటా పోతలే గోపాల్. వాళ్ళకి గోపాల్ వాళ్ళు చేస్తారు. గోపాల్ మిట్లారా ఇట్లా చట్నీ గోపాల్ రైట్. మళ్ళా అలానే రమ్మనే వాళ్ళని రమ్మని అలానే వేసి ఇరిగిపోతుంది. కొంచెం వెనక్కి జరుగుండే. అమ్మ నువ్వు జరుగు, నీది అయిపోయింది కదా.
ఉండదమ్మా వెనకసిరి పెడతాం పో మిగులుతే కవర్ల తర్వాత ఇది ఉన్నాలో కానీ కవర్ల తర్వాత అట్లా సతాయించద్దు నడు పక్క జరుగు అబ్బా కవర్ల తిన్నాక పెడతాం పో అమ్మా పెడతాం పో అమ్మ ఏమాడు అది అన్నం ఉంది నేను పెట్టిస్తా పో నువ్వు తినిపోవాలి అదో గైనకి పో గైనక ఇస్తారు గైనకి అందరికి మస్తు ఉన్నది ముచ్చడు ఉన్నది గైనకి పో కూర్చుని ఆయన ఇస్తారు నువ్వు తినకుంటే